ఇష్టరీతిన అరెస్టులు, దొంగ కేసులు పెట్టడం, సోషల్ మీడియా దాన్ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి కేసులు పెట్టడం. ఇదివరకు సోషల్ మీడియాలో కామెంట్లు అడ్డదిడ్డంగా పచ్చి బూతులతో తప్పుడు ప్రచారాలతో చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేస్తేనేమో మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రజా హక్కులు, సోషల్ మీడియాకు కూడా అరెస్ట్ చేస్తారా అంటూ రాసుకొచ్చినటువంటి మీడియా, డిబేట్లు పెట్టినటువంటి టీవీ ఛానళ్ళు ఇప్పుడు కళ్ళు మూసుకుపోయినాయి. లేకపోతే కనుక పిచ్చతో అదొక సైకో మనస్తత్వంతో మాటలు మారిపోతాయి. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో అరెస్టులు తప్పు లేదని ఇంకో 4 బూతులు తిడతా వీళ్ళు వాళ్ళ మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని శాసిస్తోంది ఏంటంటే తప్పుడు ప్రచారం, తప్పుడు వక్రీకరణ జర్నలిజాన్ని నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ని పాడు చేస్తున్నారు. చివరికి న్యాయస్థానాలే దిక్కు అవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా అడ్డదిడ్డంగా చేస్తున్న అరెస్టులు, ఆ అరెస్టుల మీద మ్యాజిస్ట్రేట్లు ఇస్తున్న రిమాండ్ల మీద హైకోర్టు చివరికి సర్క్యులర్ జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టులు, మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రతిరోజు పిటిషన్లు దాఖలవుతుంటే మ్యాజిస్ట్రేట్లకు పరిపాలనా పరంగా మార్గదర్శకాలు నిర్దేశించింది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని, ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలను తూచా తప్పక అనుసరించాలని తేల్చి చెప్పింది. అలాగే ఇమ్రాన్ ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సైతం పాటించి తీరాల్సిందని స్పష్టం చేసింది. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని, పోలీసులు చట్ట ప్రకారం నడుచుకున్నారా లేదా చూడాలని, చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తుండటంతో అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది. ప్రసంగాలు, రచనలు, కళల వ్యక్తీకరణకు సంబంధించి 3 నుంచి 7 ఏళ్లు శిక్ష పడే నేరాలు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు డిఎస్పీ ఆమోదంతో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 175(73) కింద ప్రాథమిక విచారణ జరపాలని 14 రోజులు దాన్ని ముగించాలని ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నదని. దీని ప్రకారం రాష్ట్రంలోని మ్యాజిస్ట్రేట్లు అందరూ రిమాండ్ విధించే ముందు ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో దర్యాప్తు అధికారి ఆర్నేష్ కుమార్ ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించారు లేదా అన్నది చూడాలని హైకోర్టు తేల్చెప్పింది. నిందితులు పదే నేరాలు చేస్తున్నారా, రిమాండ్ ఇవ్వకుండా సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకని పోలీసులు కస్టోడియల్ విచారణ అవసరం, మ్యాజిస్ట్రేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు మ్యాజిస్ట్రేట్లు అందరూ పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటుగా శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మ్యాజిస్ట్రేట్లను హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ శనివారం సర్క్యులర్ జారీ చేశారు. ఏడాది కాలంగా తీవ్ర నిర్బంధంతో తాలిబాన్ల మాదిరిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి హైకోర్టు తాజా మార్గదర్శకాలు చెంపపెట్టు లాంటివే. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎలాంటి నిబంధనలు పాటించకుండా లెక్కలేనితనంతో చెలరేగుతున్న పోలీసుల తీరుకి అడ్డుకట్ట పడబోతోంది. కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఎడాపెడా అరెస్టులకు పాల్పడుతున్న కాకీలకు చెంపపెట్టు అని పరిశీలకులు పేర్కొంటున్నారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఆదేశాలు. అదే సందర్భంలో సోషల్ మీడియా పోస్టులు పెట్టేవాళ్ళు కూడా దుర్భాష, అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా అర్థవంతమైన ఆలోచన రేకెత్తించే బాధ్యతాయుతమైన పోస్టులు పెడితే ఈ తీర్పుకి న్యాయం జరుగుతుంది. లేకపోతే మనం తప్పు చేసి న్యాయస్థానాల్ని తప్పుపడితే ఉపయోగం ఉండదు.